సాధారణంగా ఆల్గారిథమ్స్ ఎట్లా పెడతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓ సినిమా తీసి చూసాము. అది ఏ తమిళ్ డబ్బింగ్ సినిమానో. ఆ తర్వాత వరుసనే తమిళ్ డబ్బింగ్ సినిమాలన్నీ వచ్చేస్తాయి మనకి. లేదా ఒక జబర్దస్త్ క్లిప్పింగ్ చూసాము. ఆ తర్వాత అదే క్లిప్పింగ్‌లు వస్తాయి. అది ఫేస్‌బుక్‌లో సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. లేదా మనం ఎవరి పోస్ట్‌లయితే చూస్తున్నామో వాళ్ళ పోస్ట్‌లు ఆ తర్వాత మనకు కనబడతా ఉంటాయి. వాళ్ళ అలాంటి పోస్ట్‌లు ఏమన్నా ఉంటే కనబడుతుంటాయి. ఇది ఆల్గారిథం. ఇది సహజ సిద్ధం. ఎందుకంటే నీకిష్టమైనటువంటిది నువ్వు ఏదైతే ఫాలో అవుతున్నావో అదే నీకు అలాంటి రిలేటెడ్‌వి రప్పించడం అన్నది మంచి పరిణామం. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆల్గారిథమ్స్ రివర్స్ అయిపోయినాయి. అంటే కుట్ర పతాక స్థాయికి చేరింది. అప్పుడు 2020లో ట్రంప్‌ని దించడానికి ఎట్లయితే వాడారో అట్లాంటిది ఒకటి జరిగిపోయింది. ఇక్కడ కూడా మోడీ వీడియోనే తీసేసి ఆ పైన ఏదో ఆటోమేటిక్‌గా జరిగిపోయిందన్నారు. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం అడుగుతోంది. రెండో పక్కన నేను అబ్జర్వ్ చేస్తే నిన్న ఇవాళ కూడా ప్రత్యేకించి ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో వస్తున్నటువంటియన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక లేదంటే గనక ఆహ్, ఏది మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వీడియోలు మాత్రమే, పోస్టులు మాత్రం కనబడతాయి. ఏది జాతీయవాదులు కూడా అయ్యే కనబడుతున్నాయి. అదే సమయంలో జాతీయవాదుల పోస్టులు, బీజేపీ అనుకూల పోస్టులు, మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి మాటలన్నిటినీ కూడా మనకి రాకుండా చేస్తున్నారు. ఇది మోడీ అభిమానులకి, మోడీది ఫాలో అయ్యే వాళ్ళకి కూడా అవి రాకుండా చేస్తున్నారు. అంటే కుట్ర పతాక స్థాయికి చేరింది. మరి ఎట్లా తట్టుకుంటారో చూడాలి.